హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్లో ఒక సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చాలా మంది ట్రేడర్స్ కి తెలియని సీక్రెట్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మార్కెట్ మూమెంట్స్ ని గెస్ చేయడమే కాకుండా ప్రిడిక్ట్ కూడా చేయొచ్చు. అదేంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు ఈ కాన్సెప్ట్ ని మాస్టర్ చేసుకుంటే కనుక ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు, అట్లానే లాసెస్ ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనేది చాలా విషయాలు మీకు క్లారిటీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ కనుక మీకు క్లియర్ క్లారిటీ ఉంటే చాలా వరకు మీరు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇమాజిన్ చేయండి, మార్కెట్ రిపీటెడ్ గా ఒక లెవెల్ దగ్గర స్టాప్ అవుతుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. అది ర్యాండమ్ మాత్రం కాదు, దానికి ఒక లాజిక్ ఉంది. అది సైకాలజీ. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, 5 పవర్ఫుల్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటూ కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ వీడియో చూసిన తర్వాత మీకు మనీ ఎలా ఎర్న్ చేయాలి విత్ దిస్ కాన్సెప్ట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, దాన్ని మనీ మేక్ చేయడానికి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సింపుల్ గా మనం ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే, సపోర్ట్ అంటే మీ హౌస్ లో గనక ఫ్లోర్ స్ట్రాంగ్ గట్టి ఫ్లోర్ ఉంటే గనక దాన్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రెసిస్టెన్స్ అంటే పైన ఉండే సీలింగ్. ఓకే, మీ ఇంట్లో ఫ్లోర్ ఎప్పుడు కూడాను మీరు కింద పడిపోతే మీరు ఫ్లోర్ మీదే పడిపోతారు, అంతకుమించి కింద కూడా వెళ్ళరు. అంటే ఫ్లోర్ అనేది మీకు సపోర్ట్ ఇస్తుంది. అదే మీరు ఎన్నిసార్లు పైకి ఎగరాలని ప్రయత్నం చేసినా కూడాను సీలింగ్ అనేది అడ్డం వస్తుంది. అది రెసిస్టెన్స్. సింపుల్ గా మనం మార్కెట్ కాన్సెప్ట్ లో మాట్లాడుకోవాలంటే, ప్రైస్ కింద పడితే బయ్యర్స్ వస్తారు సపోర్ట్ చేయడానికి. ప్రైస్ కంప్లీట్ గా ఎక్కువగా హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంటే సెల్లర్స్ వస్తారు సెల్ చేయడానికి. అది రెసిస్టెన్స్. సో మనం బేసిక్ గా మాట్లాడుకోవాలంటే, ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు ఏదైనా ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్, లేదంటే కంపెనీ, లేదంటే ఇండెక్స్. ఓకే, సో దీన్ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ప్రైస్ ఒక లెవెల్ కి రీచ్ అయిన తర్వాత డౌన్ సైడ్ బయ్యర్స్ ఎక్కువగా ఎమర్జ్ అవుతారు. ఓకే, సో అంటే అక్కడ ఎక్కువగా సైకాలజీ ఏం ప్లే చేస్తుంది, ఈ లెవెల్ కి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ తీసుకోండి, 100 దగ్గర మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ అయ్యింది అనుకోండి. ఓకే, అది 100 రూపీస్ రేంజ్ కి వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ అయింది. ట్రేడర్స్ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఏంటది, 100 అంటే రాబోయే రోజుల్లో ఇది చీప్. అంటే మల్టిపుల్ టైమ్స్ అక్కడికి వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఈ 100 లెవెల్స్ కి వచ్చినప్పుడు ఇది చీపర్ వాల్యుయేషన్స్ కి వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ మంది బయ్యర్స్ దాన్ని బై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది. అంటే ఎక్కువ మంది బై చేశారు అంటే మార్కెట్ లో ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు, మరలా ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా రిమైనింగ్ క్వాంటిటీ కూడా బై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, అలాగే ఆ స్టాకు 150 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అది 100 దగ్గర కొన్న వాళ్ళు ఏం చేస్తారు, 50% ప్రాఫిట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 70 to 80% పీపుల్ బుక్ చేసుకుంటారు. అంటే ఇంకా వాల్యూ సరిపోతుంది, ఈ స్టాక్ లో ఇంతకంటే వాల్యూ లేదు అనుకున్న చాలా మంది బయ్యర్స్ ఏం చేస్తారు, 50% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్. ఈ రెండు కారణాలు ఏంటి, 100 దగ్గరకు వచ్చినప్పుడు ఏమనుకొని బై చేస్తున్నారు, 100 దగ్గరకు వచ్చినప్పుడు ఏమో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి వచ్చిందని చెప్పి బై చేస్తున్నారు. ఇది సైకాలజీ. 150 దగ్గరకు వచ్చినప్పుడు ఇంతకంటే వాల్యూ ఉండదు దీనికని చెప్పేసి మార్కెట్ లో కాన్సెప్ట్ తోటి సెల్ చేస్తున్నారు. అది సైకాలజీ. అంటే మార్కెట్ అనేది సైకాలజీ బేస్ చేసుకొని నడుస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే రెండు కూడాను ఇది సైకాలజీ. ఇది ట్రేడర్స్ మైండ్ లో ఉన్న సైకాలజీ. ఆ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి క్లియర్ గా. ఓకే, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి 5 పవర్ఫుల్ మెథడ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. అందులో ఫస్ట్ మెథడ్ మోస్ట్ పవర్ఫుల్ మెథడ్, హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అసలు ఏంటి హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీన్ని చార్ట్ మీద ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. మీరు ఏదైనా స్టాక్ గానీ ఇండెక్స్ గానీ చార్ట్ మీద అప్లై చేసినప్పుడు ప్రైస్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తూ అక్కడి నుంచి బౌన్స్ అవటం చూస్తూ ఉంటాము. సో ఆ పాయింట్స్ ని, ఆ మల్టిపుల్ పాయింట్స్ ని మనము ఐడెంటిఫై చేసుకొని, సో దాని గుండా
గుండా ఒక లైన్ డ్రా చేసినప్పుడు అంటే ఎక్కువ పాయింట్స్ టచ్ అవుతూ ఉండాలి. ఆ ఎక్కువ పాయింట్స్ టచ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే సో అది ఒక హారిజాంటల్ లైన్ కింద ఏర్పడుతుంది. ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఒక పిన్ పాయింట్ ఎగ్జాక్ట్ గా ప్రైస్ అదే పాయింట్ దగ్గర రివర్స్ అవుతుంది అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. మనకి ఈ సపోర్ట్ గానీ రెసిస్టెన్స్ గానీ మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఒక రేంజ్, ఒక 40 పాయింట్స్ 50 పాయింట్స్ రేంజ్, అది స్టాక్ ప్రైస్ ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, అంటే 2 రూపీస్ 3 రూపీస్ రేంజ్ ఉంటుంది. అదే ఇండెక్స్ నిఫ్టీ లాంటివి తీసుకుంటే 100 పాయింట్స్ 50 పాయింట్స్ ఉంటుంది. అదే 74,000 వాల్యూ ఉండ సెన్సెక్స్ తీసుకుంటే 200 to 300 పాయింట్స్ ఆ రేంజ్ ఉంటుంది. అదే 55,000 వరకు వాల్యూ ఉండ బ్యాంక్ నిఫ్టీని తీసుకుంటే 200 పాయింట్స్ అప్రాక్సిమేట్ గా ఉండే అవకాశం ఉంది. సో ఆ జోన్ ని ఐడెంటిఫై చేయాలి. మనము మల్టిపుల్ పాయింట్స్ మనము పాయింట్ చేసుకుంటూ చార్ట్ మీద ఆ జోన్ ఐడెంటిఫై చేస్తే ఆ లైన్ ఎక్కడైతే డ్రా చేస్తామో ఆ ప్రైస్ దాని మధ్యలో ఉంటే మన తీసుకున్న జోన్ అనేది అబౌవ్ సైడ్ ఉంటేనేమో అది రెసిస్టెన్స్, బిలో సైడ్ ఉంటేనేమో అది సపోర్ట్. ఈ కాన్సెప్ట్ ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనము నిఫ్టీ చార్ట్ తీసుకొని ఆ 2 పాయింట్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము చార్ట్ మీద. ఈ రోజు 26th మార్చి అంటే నిన్నటి క్లోజింగ్ ని బేస్ చేసుకొని 23,310 ఆ లెవెల్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉండే అవకాశం ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉండే అవకాశం ఉందో మనం చార్ట్ మీద ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము మీకు అర్థం కావడం కోసం. ఓకే, సో మీరు 12th మార్చ్ ప్రైస్ తీసుకుంటే 12th మార్చ్ హై వచ్చేసేసి మీరు ఇక్కడ పాయింట్ చూడొచ్చు 23,850. ఓకే, అట్లానే 18th మార్చి హై వచ్చేసేసి 23,862. సో ఆ 2 పాయింట్స్ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఆ 2 పాయింట్స్ ఇక్కడ మార్క్ చేశాను. 12th మార్చ్ ప్రైస్ అట్లానే 18th మార్చ్ ప్రైస్. అట్లానే మీరు కనుక 9th మార్చ్ ప్రైస్ కూడా తీసుకుంటే 9th మార్చ్ ప్రైస్ ఓపెనింగ్ వచ్చేసేసి 23,870. ఓకే, సో ఆ ప్రైస్ అనేది మనం బేస్ గా తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటే హారిజాంటల్ లైన్ 23,870 ఆ లెవెల్ దగ్గర. బట్ అదే ఎగ్జాక్ట్ గా ఉంటుందా? అయితే మీకు ఇక్కడ 23,870 నుంచి విక్స్ ఉన్నాయి. అంటే ఈ రోజు విక్ ఇప్పుడు 18th మార్చ్ వచ్చిన విక్ 23,770 లెవెల్స్ వరకు వచ్చింది. అట్లానే ఇదే విక్ 9th మార్చ్ కూడాను 23,700 లెవెల్స్ వరకు వచ్చింది. సో ఆ జోను అంటే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మూవ్ అయిన జోన్ ని కనుక మనము ఐడెంటిఫై చేసుకుంటే సో అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ వరకు మనము ఆ జోన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 23,870 నుంచి 23,820. సో ఈ జోన్ అనేది మనకి రాబోయే రోజుల్లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు 23,310 లెవెల్స్ నుంచి లోయర్ లెవెల్లో సపోర్ట్ ఎక్కడ ఉండే అవకాశం ఉందో చూద్దాము. సో మీరు 16 మార్చి కనుక చూస్తే లో పాయింట్ 22,955. సో దాన్ని కూడా ఇక్కడ మనం మార్క్ చేసుకుందాము. అట్లానే 19th మార్చి లో వచ్చేసేసి 22,930. దాన్ని కూడా ఒక మార్క్ చేసుకుందాము. మనకి 2 పాయింట్లు వచ్చినాయి మనకి. ఓకే, సో 22,955 నుంచి 22,950. సో దాన్ని 2 లైన్స్ డ్రా చేసుకుందాం ఇప్పుడు. సో ఆ లైన్స్ కనుక డ్రా చేస్తే 22,950 నుంచి ఒక లైను, 22,930 కానీ 900 ఆ లెవెల్ 900. సో ఈ 50 పాయింట్ల రేంజ్ అనేది 22,950 నుంచి 22,900 ఆ 50 పాయింట్స్ రేంజ్ అనేది మనకు రాబోయే రోజుల్లో సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు రెసిస్టెన్స్ సపోర్ట్ అర్థమైంది కదా. రెసిస్టెన్స్ రాబోయే రోజుల్లో అయితే ఇమ్మీడియట్ గా మనం రెసిస్టెన్స్ చూడాలంటే దగ్గర లెవెల్లో మనం చూడాలి కానీ బట్ మనకి ఏది 23,500 క్రాస్ చేస్తే 23,850 నుంచి 870 వరకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే లోయర్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి 22,950 22,900 అది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఈ సపోర్ట్ టు రెసిస్టెన్స్ అనేది ఆ జోన్ ఆ 50 పాయింట్స్ జోన్ అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకొని దాన్ని క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే మనము ఫర్దర్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. అదే 23,870 కనుక క్రాస్ చేసి హైయర్ సైడ్ మూవ్ అయితే ఫర్దర్ గా ఇంకా అప్ సైడ్ మూవ్ అవుతుంది. రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది మనం సైకాలజీ అనుకున్నాం. ఇది ట్రేడర్ సైకాలజీ. సైకాలజీ ఎట్లా ఉంటుందంటే అది క్రాస్ చేసి అబౌవ్ సైడ్ మూవ్ అయితే ట్రేడర్స్ బై చేయడానికి ఇష్టపడతారు. ఇది బ్రేక్అవుట్. అదే లోయర్ లెవెల్ కి బ్రేక్ డౌన్ అయితే సెల్ చేయడానికి ఇష్టపడతారు. ఇది ట్రేడర్ సైకాలజీ. మనకి ఇంకా 4 డిఫరెంట్ పవర్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి. అయితే ఈ ఒక్క వీడియోలో కవర్ చేయడానికి వీడియో లెంగ్త్ అనేది
అనేది బాగా ఎక్కువైపోతుంది. ఆ 4 మెథడ్స్ పార్ట్ 2లో ఇంకొక వీడియో చేసుకొని మనము ఇంకొక 10 minutes మనం ఇంకో వీడియో చేసుకొని ఆ 10 minutes వీడియోలో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు దీని మీద ఏం డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో కనుక పోస్ట్ చేస్తే ఆ కామెంట్ సెక్షన్ లో ఉన్న క్వశ్చన్స్ కానీ మీ డౌట్స్ కానీ ఫర్దర్ గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అదే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనము రెస్ట్ ఆఫ్ ద 4 ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించిన 4 ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.